ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వేదికను అలంకరించినటువంటి తాతారావు గారికి, జనార్దన్ గారికి, ఆచార్య గారికి, ప్రసాద్ గారికి, రిటైర్డ్ ఆర్డిడి సత్యనారాయణ గారికి, వర్మ గారికి, నాగేశ్వరరావు గారికి, బాబ్జీ గారికి, చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు. నేను గతంలో అంటే 2010-2012లో ఇదే జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్లో ఈ 6 జిల్లాలకి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోషన్ మీద రావడం జరిగింది. అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా మరి మా గురువు గారు అనేటువంటి గౌరవనీయులు కుమారాలిష్ట గారు వారి పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమానికి వారు జనరల్గా ఆహ్వానిస్తుంటారు. చాలా వరకు నేను ఈ కార్యక్రమానికి హాజరవుతుంటాను. ఇలాంటి కార్యక్రమాలకి రావడం అనేది ఒక మంచి అవకాశంగా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా నేను ఇప్పుడు భావిస్తాను. ఈ మధ్యనే కాకినాడలో జేఎన్టీలో మరి ఉమ్మరామకృష్ణ గారికి అక్కడ మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఒక ఇంటర్నేషనల్ అవార్డు మా చేతుల మీద వారికి ఇచ్చి సన్మానించి సత్కరించడం జరిగింది. మరి వారికి ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం, అది మా చేతుల మీద వారిని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి గురువు గారు ఉమ్మరామకృష్ణ గారు కానీ వారి పీఠం, ఆ పీఠంలో సభ్యులు సమాజంలో ఎన్నో సేవలు, ఎంతో మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. మరి భగవంతుడు వారికి అలాంటి శక్తిని ప్రసాదించాడు. అందులో భాగంగానే మరి ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. ఇదే కార్యక్రమానికి ఇందాక వారు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఇక్కడికి గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అప్పుడు కూడా హాజరయ్యాను. ఈసారి కూడా పిలిచినందుకు చాలా సంతోషం. మరి పిల్లలందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు మరి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు, వారు 2 రాష్ట్రాల నుంచి వచ్చారు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అని చెప్పి. మరి 2 రాష్ట్రాల నుంచి కూడా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి పిల్లల్ని, మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ పేరెంట్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీరు విద్యార్థులందరూ కూడా ఒక క్రమశిక్షణ నేర్చుకొని అటు చదువులోనే కాకుండా అటు ఆటపాటల్లో కూడా మన అన్నింటిలో కూడా ముందుండాలి. పెద్దలు చెప్పినట్టుగా ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. రేపు భవిష్యత్తులో మీలో ఎంతోమంది డాక్టర్స్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్స్ కావచ్చు, లేదా ఇంజనీర్లు, డాక్టర్లు కావచ్చు, ఒక ఆర్టిస్టులు, లేదా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు. కాబట్టి మనం ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని చేరుకోవడం కోసం మనం అహర్నిశలు కష్టపడి మన గమ్యాన్ని చేరుకోవాలి. మనం 10 మందికి ఆదర్శంగా నిలవాలి. అలాగే మనం సమాజానికి మన వంతు సేవ, సహాయ సహకారాలు చేయాలి. అటు మన కన్న తల్లిదండ్రులకి, మన కుటుంబ సభ్యులకి మనం ఇప్పుడు ఆదర్శంగా వారు మనం చూసి గర్వపడే స్థాయిలో ఉండాలి. కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు అటు గురువు గారు, మరి పీఠం, సంస్థ సభ్యులు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని భగవంతుడు వారందరికీ శక్తిని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీచర్స్కి ముఖ్యంగా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ.